ఈరోజు ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా వాగ్బట యోగా అండ్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. డిసెంబర్ 21వ రోజున యుఎన్ఓ ఈ రోజును ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది. ఎందుకంటే ప్రపంచానికి భారతదేశం యొక్క గొప్పతనం ఈ సందర్భంగా చాటి చెప్పేటువంటి సందర్భం. ఎందుకంటే ధ్యానం అనేటువంటిది భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ ప్రక్రియ. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యుఎన్ అసెంబ్లీ గుర్తించటం, అదేవిధంగా ప్రపంచంలోని 191 దేశాల్లో కూడా ఈరోజు ధ్యాన మహోత్సవాన్ని నిర్వహించడం అనేటువంటిది భారతదేశానికి నిజమైన గర్వకారణం. ఎందుకంటే ఈ రోజును ఎంపిక చేయడానికి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈరోజు పగటి సమయం చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా యోగా దినోత్సవం జూన్ 21న నిర్వహించడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆ రోజు పగటి సగం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు వచ్చేటువంటి మానసికమైనటువంటి శారీరకమైనటువంటి రుగ్మతలకు నివారించుకోవడం ధ్యానం అనేటువంటిది చాలా ప్రముఖ ప్రక్రియ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగ సాధకులు కావచ్చు, ఆరోగ్యాభిలాషులు కావచ్చు, ఎవరైనా రోజు కనీసం ఒక 30 నిమిషాల సమయం కేటాయించి ధ్యానం చేయటం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు శారీరక రుగ్మతల్ని కూడా నివారించుకోవచ్చు. మన ముచ్చట్లలోకి స్వాగతం. ప్రతి క్షణం వింటూ చూస్తూనే ఉండండి మన ముచ్చట్లు.